హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక అమ్మాయి లేదా అబ్బాయి మనల్ని ఎలా వాడుకుంటున్నారు, ఎలా మనల్ని యూజ్ చేసుకుంటున్నారు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వాళ్ళు వాడుకుంటున్నప్పుడు మనకు ఎలా తెలుస్తుంది, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని విషయాలు ఉంటాయి, ఆ విషయాలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ఎలా వాడుకుంటుందని ఎలా తెలియాలి, ఎలా తెలుస్తుంది? ఓకేనా ఫ్రెండ్స్, ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి మనం వాడుకుంటున్నారా, ఇష్టపడుతున్నారా అని ఎలా తెలియాలంటే కొన్ని ఉంటాయి. వాటిని బట్టి మనం గ్రహించుకోవచ్చు, వాటిని బట్టి మనం చూడవచ్చు. ఓకేనా? ఎలా తెలుస్తుంది ఏంటనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అమ్మాయి లేదా అబ్బాయి వాడుకుంటున్నారా లేదా ఇష్టపడుతున్నారా? ఆర్థికంగా అంటే మనీ, డబ్బుల పరంగా మ్యాక్సిమం 50% ఇక్కడే తెలుస్తుంది ఎక్కడ ఏందనేది. ఇక్కడ సపోజ్ ఒక అమ్మాయి, నేను అబ్బాయిని కాబట్టి ఇప్పుడు అమ్మాయి టాపిక్ ఎంచుకొని మాట్లాడదాం. సేమ్ అబ్బాయిలు కూడా అదే వర్తిస్తుంది. అబ్బాయి ప్లేస్లో ఉన్న అమ్మాయిల ప్లేస్లోనూ అదే వర్తిస్తుంది. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? అయితే నేను అబ్బాయిని కాబట్టి అమ్మాయిని ఇష్టపడుతున్నా, అమ్మాయి మాత్రం నన్ను ఇష్టపడుతుంది, వాడుకుంటుంది అని ఎలా తెలియాలంటే, అమ్మాయి అడుగుతుంది, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, ఇస్తావా అయ్యో అంటే, వాడుకుంటుంది కాబట్టి ఆ డబ్బులు అడుగుతుంది కాబట్టి మనం ఇస్తాం. అదే ఇష్టపడేటోళ్ళు అనుకో, డబ్బులు అడగరు. ఒకవేళ అంత అవసరం ఉన్నా కూడా అడిగినా మళ్ళా ఇస్తారు. సో ఇక్కడ రెండు ఉంటాయి, అడగవచ్చు, అడగవచ్చు. ఇక్కడ మాత్రం మ్యాక్సిమం వాళ్ళ వాడుకుంటారు కాబట్టి మనకి ఎక్కువ డబ్బులు వాళ్ళు మనం అడుగుతారు, మనం ఇస్తూ ఉంటాం. అది ఇక మళ్ళీ ఎవరు అదంతే, అంటే ఆర్థికంగా చాలా వాడుకుంటారు మ్యాక్సిమం ఇట్లా. నెక్స్ట్ కలవడం, మనం ఎప్పుడన్నా కలవాలని మనం ఫోన్ చేసినా మెసేజ్ చేసినా, మనం కలవాలని అడిగితే వాళ్ళు రారు, వాళ్ళకి ఇష్టం ఉంటేనే వస్తారు. ఓకేనా? కలవాలని మనం అడిగితే వాళ్ళు రారు. ఒకవేళ వీళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు అనుకో, అది ఫ్రెండ్షిపే కానీ ఏదైనా కానీ వీళ్ళైతే మనం కలవాలని అడిగితే ఇమ్మటే వచ్చేస్తారు. ఓకేనా? వీళ్ళు ఇష్టపడేటోళ్ళు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ సంతోషమా దుఃఖం. వీళ్ళు సంతోషం వచ్చిందనుకో, మన సంతోషాన్ని పట్టించుకుంటూ వాస్తవానికి బాగానే ఉంది, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా పట్టించుకుంటారు మన సంతోషాన్ని. కానీ మన బాధలు వచ్చేసరికి, మనకి ఏమైనా బాధలు కష్టాలు వచ్చినాయి అనుకో, ఇబ్బందులు వచ్చినాయి అనుకో, వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు కష్ట సుఖాల్లో కూడా తోడుంటారు. ఓకేనా? నెక్స్ట్ షాపింగ్ కూడా అంతే, ఎప్పుడు మనమే చేయాలి షాపింగ్. ఓకేనా? షాపింగ్ ఎప్పుడు మనమే చేయాలి. వీళ్ళు మ్యూచువల్గా చేస్తూ ఉంటాం షాపింగ్. ఇక్కడ మ్యూచువల్గా షాపింగ్ చేస్తూ ఉంటాం. ఆర్థికంగా మనమే చూసుకోవాలి, షాపింగ్ మనమే చూసుకోవాలి. మనకు వెళ్తా ఉంటే వద్దంటారు. ఇక్కడ మన సంతోషం వస్తే పట్టించుకుంటారు కానీ బాధలు పట్టించుకోరు. ఓకేనా? నెక్స్ట్ విజ్ చేయటం, ఎప్పుడు మనం విజ్ చేయాలి. విజ్ చేయటం వాళ్ళు విజ్ చేయరు, ఎప్పుడు మనం విజ్ చేయాలి, వీళ్ళు కూడా విజ్ చేస్తూ ఉంటారు. అంటే గుడ్ మార్నింగ్ చెప్పడం, పండగలకు శుభాకాంక్షలు చెప్పడం, ఏదైనా స్పెషల్ వస్తే కంగ్రాచులేషన్ చెప్పడం, అభినందనలు తెలపడం, ఇలాంటి వీళ్ళు చెప్పరు, ఎప్పటికి మనమే చెప్తా ఉండాలి. ఓకేనా? ఇక్కడ పొగడత అంటే, ఈ పొగడత కూడా ఒక మెయిన్. నిన్ను వాడుకోవడం కోసం నిన్ను నలుగురిలో పొగడదులే కానీ పర్సనల్గా ఉన్నప్పుడు మాత్రం పొగుడతారు. ఎందుకంటే నువ్వు ఉబ్బి తబ్బింపు అయిపోయి తన కోసం ఏమన్నా చేయాలి కాబట్టి. సో ఇక్కడ 10 మందిలో పొగడదు, పర్సనల్గా ఉన్నప్పుడు మాత్రం పొగుడుతుంది. ఇక్కడ ఎక్కడైనా పొగుడే. ఓకేనా ఫ్రెండ్స్? ఇది టాపిక్ అన్నట్టు. ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, ఇంకా చాలా ఉంటాయి ఇందులో, మేజర్ ఇవి. ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో రోజు ఇంకో టాపిక్తో మనం కలుసుకుందాం. బాయ్.